డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు ఈరోజు మనకి అవర్ ఫ్యామిలీ టోకెన్ సిఓ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. సో నేను మా ఫాదర్ హెల్త్ బాగాలేదు, సో ఆయన హాస్పిటల్ ఉండడం వల్ల ఈ మెసేజ్ నేను లేట్గా చూసిన. సో జస్ట్ ఒక 10-15 మినిట్స్ బ్యాక్ ఇది చూడడం జరిగింది. సో మీకు అప్డేట్ ఇవ్వాలని చెప్పి నేను ఈ వీడియో మీకు తయారు చేస్తున్నా. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇది మనకి ఎవరైతే $39 పే చేయలేదు, సో వాళ్ళకి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ $39 అంటే అఫ్ కోర్స్ కొంతమంది పే చేసిర్రు. సో ఎవరైతే ఇన్స్టెంట్ రిడీమ్ ఆప్షన్ పెట్టుకున్నారో వాళ్ళు. సో ఎవరైతే $39 పే చేయలేదో, సో రిమైనింగ్ కమ్యూనిటీకి ఒక డిఫరెంట్ ఆప్షన్ అనేది మనకు ఇక్కడ అవర్ ఫ్యామిలీ సిఇఓ ఇవ్వడం జరిగింది. సో అది జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ మీకు తెలుగు ఇంగ్లీషు రెండు ట్రాన్స్లేషన్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. అఫ్ కోర్స్ నేను మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో తెలుగులో హిందీలో మీకు కంప్లీట్గా ట్రాన్స్లేషన్ అనేది మీకు పంపించడం జరిగింది. సో అంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించకపోతే కనుక మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. సో మీకు వాట్సాప్ గ్రూప్లో మీకు తెలుగులో ప్లస్ మీకు హిందీలో కూడా ఆ, మీకు అంటే ఆయన ఏదైతే చెప్పాలని అనుకున్నాడో, సో దాన్ని చాట్ జీపీటీ ద్వారా ఆ, మనము ప్రాసెస్ చేసి మీకు సేమ్ కాంటెక్స్ట్ మీకు ఇవ్వడం జరిగింది. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, అయితే సో ఆయన ఇచ్చిన ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద చూసిన ఇన్ఫర్మేషన్ ఏదైతుందో ఆయన ఎగ్జాక్ట్గా ఆయనే టైప్ చేసిన విధంగానే మనం చెప్తున్నాము. సో ఎవరైతే $39 పే చేయలేదో, సో వాళ్ళకి ఒక డిఫరెంట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఏంటిది ఆప్షన్ అంటే, సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సో ఆల్రెడీ కనుక మీరు $39 పే చేసి ఉంటే ఆ, ఈ యొక్క వీడియో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు కాదండి. ఓకేనా. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సో మీరు ఆల్రెడీ గత 4-5 రోజుల కింద $39 కనుక పే చేసి ఉంటే, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తించదు. ఓకే. రైట్. సో ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే, ఎవరైతే $39 పే చేయలేదో వాళ్ళకి వర్తిస్తుంది. ఓకే. అయితే సో వాళ్ళని ఏం చెప్తున్నారు అంటే, సో వాళ్ళని సో ఇక్కడ మనము చాట్ జీపీటీలో ఒకసారి చూద్దాము. సో వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే, సో $39 ఎవరైతే పే చేయాలో ఫస్ట్ వాళ్ళు ఫాంటమ్ వ్యాలెట్ని డౌన్లోడ్ చేసుకోవాలంట. ఓకేనా. సో ఫస్ట్ ఫాంటమ్ వ్యాలెట్ అనేది మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఐఫోన్ కానీ మీరు యాప్ స్టోర్ కానీ లేదంటే ఐఫోన్ లింక్ ఏదో స్టోర్ ఉంటుంది కదా, యాప్ స్టోర్ లేదంటే ప్లే స్టోర్. ఎస్. సో అక్కడికి వెళ్ళి మీరు ఫస్ట్ ఫాంటమ్ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకొని అది ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సో ఒక 2 డేస్ కింద వీళ్ళు ఒక మేమ్ టోకెన్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. సో దాని పేరు టీఎన్పి అని చెప్పి, సో దానికి ఒక సపరేట్ గ్రూప్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు అది చూడండి. ఓకే. సో ఎందుకంటే నేను ప్రతి ఒక్క విషయాన్ని చాలా ఎలాబొరేట్ చేసి చెప్తే చాలా పెద్ద వీడియో అవుతుంది. రైట్. సో ఒక మీమ్ టోకెన్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ యొక్క యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్కి వెళ్ళి ఫాంటమ్ వాలెట్ డౌన్లోడ్ చేసుకొని సో దానిలో వాళ్ళు విడుదల అంటే నిన్న మొన్న వచ్చినటువంటి టిఎన్పి ఏదైతే మీమ్ టోకెన్ ఉందో, సో అందులో $12 వర్త్ విలువైన టోకెన్లను ఏం చేయాలి, సో పర్చేజ్ చేసి మీ యొక్క ఫాంటమ్ వ్యాలెట్లో హోల్డ్ చేయమని చెప్పి చెప్తున్నాడు. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పర్చేజ్ చేస్తారా చేయరా అనేది మీ ఇండిపెండెంట్ నిర్ణయం అండి. ఓకేనా. సో నేను వచ్చిన ఇన్ఫర్మేషన్ జస్ట్ మీకు పాస్ చేస్తూ ఉన్నా. ఓకే. మీరు కొనాలా మీరు కొనొద్దా అనేది దట్స్ యువర్ పర్సనల్ డెసిషన్. ఓకే. రైట్. తర్వాత నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మళ్ళీ మనకు దీంతో పాటు ఒక గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ స్టెప్ 1 ఏంది అంటే, సో ఫాంటమ్ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ $12 వర్త్ టీఎన్పి ఏవైతే మీమ్ టోకెన్స్ ఉన్నాయో ఆ టోకెన్స్ మీరు పర్చేస్ చేసి మీ యొక్క ఫాంటమ్ వ్యాలెట్లో హోల్డ్ చేయమని చెప్పి చెప్తున్నారు. చేసిన తర్వాత మీకు ఒక గూగుల్ ఫాము ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్లో మీ యొక్క యూజర్ నేము ప్లస్ మీ యొక్క ఫాంటమ్ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో, సో దాన్ని ఇవ్వాలని చెప్పి చెప్తున్నారండి. ఓకేనా. సో అది వీలైతే ఈరోజు అంటే ఈరోజు ఎండింగ్ లోపు చేస్తే మంచిదని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ మీరు ఆల్రెడీ గనక ఇదివరకే మీరు కొని ఉంటే, ఏవైతే ఈ మీమ్ టోకెన్స్ కొని ఉంటే, సో సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే గూగుల్ ఫామ్ ఓపెన్ చేసి మీ యొక్క యూజర్ నేమ్ ప్లస్ ఆ యొక్క ఫాంటమ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాని అడ్రస్ మీరు ఇవ్వండి. రైట్. తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే, సో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, సో మీరు ఏదైతే ఫాంటమ్ వ్యాలెట్ ఉందో, సో ఒక వ్యాలెట్ని ఒక్కసారి కంటే ఎక్కువ వాడొద్దు అని చెప్పి చెప్తున్నారండి.
ఓకేనా, ఒకసారి కంటే ఎక్కువ వాడొద్దని చెప్పి చెప్తున్నారు. సో ప్రతి యూజర్ నేమ్కి కనీసం అంటే ఒకవేళ మీకు మల్టిపుల్ ఐడీస్ కనుక ఉంటే కనుక, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 కానీ 3 కానీ ఐడీస్ ఉన్నాయని అనుకుందాం. ఓకే, సో ప్రతి యూజర్ నేమ్కి $12 వర్త్ విలువైన టీఎన్పి మీమ్ టోకెన్స్ ఉన్నాయి కదా, ఆ మీమ్ టోకెన్స్ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఆ, ఓకే. సో దానికి సపోజ్ మీకు 2 యూజర్ నేమ్లు ఉంటే మరి 2 ఫాంటమ్ వ్యాలెట్లు ఉండాలి. ఓకేనా, సో 2 ఫాంటమ్ వ్యాలెట్లు ఉండాలి. ఓకే. సో వాళ్ళు అదే మనకి పేమెంట్ చేయడానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఆ, ఓకే. అయితే లేదు, నేను తొందరగా నాకు అమౌంట్ కావాలి, సో నేను వెయిటింగ్ లిస్ట్లో ఉండాలని అనుకోవట్లేదు అని అనుకుంటే, అంటే ప్రయారిటీ లిస్ట్లో ఉండాలని అనుకుంటే కనుక, ఇది వరకు ఎవరైతే $39 పే చేసిరో సో వాళ్ళ లెక్క $39 పే చేస్తే సో వాళ్ళు ప్రయారిటీ లిస్ట్లో ఉంటారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఓకే. సో లేదు అంటే కనుక సో $12 సో ఆ ఫాంటమ్ వ్యాలెట్లో సో అది మనము పర్చేజ్ చేసి హోల్డ్ చేసి ఆ యొక్క గూగుల్ ఫామ్ ఫిలప్ చేస్తే సరిపోతుంది. ఓకే, అంటే మీరు $39 కనుక ఇదివరకే పే చేసి ఉంటే కనుక మీరు గూగుల్ ఫామ్ ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. ఎందుకంటే సో ఆల్రెడీ మనం ఇదివరకే $39 సో అంతకుముందే మనము సో ఆ ఇన్స్టెంట్ ఏదైతే రిడీమ్ ఆప్షన్ అప్పుడే మనం మన వ్యాలెట్ ఇచ్చేసినాం. గుర్తుందా? సో మన అప్పుడే మన వ్యాలెట్ ఇచ్చేసినాం, రైట్. తర్వాత ఇంకా కొంతమందికి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, అంటే ఈ కొత్త మీమ్ టోకెన్ మీదేనా అని చెప్పి మన అవర్ ఫ్యామిలీ CEO ఎవరైతే నెబోషా ఉన్నాడో ఆయన అడుగుతున్నారు. సో ఆయనే మనకు ఆ చాట్లో ఏం చెప్పిండంటే అది అది ఈయన సొంత ప్రాజెక్ట్ కాదని చెప్పి ఆయన చెప్తున్నాడండి. ఓకేనా, సో అది నిజమా కాదనేది నాకు తెలియదు, నేనేం మీకు డిక్లరేషన్ ఇవ్వట్లేదు. సో ఆయన మీకు ఏం చెప్పిండు అనేది ఇక్కడ మీకు జస్ట్ కమ్యూనిటీకి చెప్తా ఉన్నా. తర్వాత నెక్స్ట్ ఆయన ఇంకో మాట ఏం చెప్పిండంటే, సో అందులో ఎవరైతే టాప్ 10 హోల్డర్స్ ఉన్నారో సో వాళ్ళు ఆయనకు బాగా తెలుసు అంట. ఓకేనా, సో మేబీ ఆయన ఫ్రెండ్స్ ఎవరైనా మనకు తెలియదు. సో మొత్తానికైతే సో టాప్ 10 హోల్డర్స్ సో ఆయనకు తెలుసు అని చెప్పి చెప్తున్నాడు. సో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఆయన సొంత ప్రాజెక్ట్ కాదని చెప్పి ఆ, మనకు ఆ కమ్యూనిటీ గ్రూప్లో ఆయన చెప్పడం జరిగింది. తర్వాత సో ఈ మీమ్ టోకెన్ ఇప్పుడు వచ్చినటువంటి టీఎన్పి అనే మీమ్ టోకెన్కి ఎందుకు ఆయన ప్రమోట్ చేస్తాడు, దానివల్ల ఆయన కొరిగేది ఏంది అది ఇది అని చెప్పి చాలా మంది ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఆయనే మళ్ళీ ఇంకొక మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో నేను మన అవర్ ఫ్యామిలీ కమ్యూనిటీ ఏదైతే ఉందో సో అందరికీ లాభం జరగాలని చెప్పి సో నేను ఇది చేస్తాను అని చెప్పి ఏదో ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. సరే, ఇలా నిజమేంత అనేది నాకు తెలియదు, నేనేం మీకు డిక్లరేషన్ ఇవ్వట్లేదు. సో ఆయన ఏం చెప్పిండు అనేది నేను మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా, రైట్. తర్వాత నెక్స్ట్ ఓకే. సో ఓకే, సో యూఎస్డిటీ మార్చడము, సో ఇది ఏంది అనేది మరి నాకైతే అర్థం కాలేదండి. ఓకేనా, సో చెల్లింపుల ప్రాసెస్ చేయడం మాకు ఖర్చుగా మారుతుంది, ప్రాజెక్టు చరిత్ర నేను వ్యక్తిగత నిధుల నుంచి సో ఆయన ఓన్ పాకెట్ నుంచి కడుతున్నా అని చెప్పి ఏదో చెప్తున్నాడు. సో అది మనకు అప్రస్తుతం అది. తర్వాత ఒక గూగుల్ ఫామ్ ఇచ్చిండు. సో ఎవరైతే $39 పే చేయలేదో సో వాళ్ళు $12 టీఎన్పి మీమ్ టోకెన్ పర్చేస్ చేసి మీ యొక్క ఫాంటమ్ వ్యాలెట్లో పెట్టుకొని గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి. సో ఇది అప్డేట్ అండి. ఓకేనా, సో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక సో ఇప్పుడు మనకి ఏదో రిడీమ్ అని చెప్పి ఒక కొత్త టెలిగ్రామ్ గ్రూప్ వచ్చింది, రిడీమ్ పేఅవుట్ అవర్ ఫ్యామిలీ అని చెప్పి కొత్త టెలిగ్రామ్ గ్రూప్ వచ్చింది. సో దానికి సంబంధించినటువంటి లింక్ కూడా మనకి టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరిగిందండి మై డియర్ ఫ్రెండ్స్. సో మీరు ఏం చేస్తారు అంటే సో ఆ గ్రూప్లో కూడా జాయిన్ కండి. సో ఆయన ఏం అప్డేట్ పెడతాడు అనేది మీరు చూడండి. ఓకే, సో ఇది ఆ, నేను మీకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు తెలుగులో హిందీలో కూడా ఈ యొక్క సమాచారాన్ని మన వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.